హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. టుడే వీడియో వచ్చేసి ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్స్ తోటి ఈజీగా డోర్ మ్యాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నేను ఓల్డ్ బెడ్షీట్ అయితే తీసేసుకున్నాను. కొద్దిగా చిరిగినవి మనం వాడలేం కదా, అలాంటి బెడ్షీట్ అయినా పర్వాలేదు. అలాంటి బెడ్షీట్ ఒకటి తీసుకోండి. మీరు బెడ్షీట్ ప్లేస్లో ఓల్డ్ శారీస్నైనా వాడుకోవచ్చు. ముందుగా బెడ్షీట్ని నీట్గా పరుచుకొని ఒక 3 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా బెడ్షీట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము దీన్ని పొడవుగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా బెడ్షీట్ ఎన్ని పార్ట్స్ అవుతుందో అన్ని పార్ట్స్ మనము 3 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా బెడ్షీట్ని 3 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా బెడ్షీట్ మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో నుంచి నేను ఇక్కడ ఒక 3 పీసెస్ అయితే తీసేసుకున్నాను. వీటిని ఈవెన్గా పట్టుకొని మనం జడను ఎలా అల్లుకుంటామో సేమ్ అలాగే అల్లుకోవాలి. మీరు వీడియోలో చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. మనం హెయిర్ని అల్లుకుంటాం కదా జడ వేసుకునేటప్పుడు, సేమ్ అదే విధంగా ఇక్కడ మనం అల్లుకుంటున్నాము. మీరు వీడియోలో చూడొచ్చు. చాలా ఈజీగా ఈ డోర్ మ్యాట్ని అయితే చేసుకోవచ్చు. బయట కొన్న వాటికంటే కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఓల్డ్ శారీస్ ఉన్నా, ఓల్డ్ చున్నీ ఉన్నా, ఓల్డ్ క్లాత్స్ ఏ ఉన్నా కూడా ఈ విధంగా మీరు ఈజీగా ట్రై చేయొచ్చు. ఈ విధంగా మనము తీసుకున్న ఈ 3 పీసెస్ క్లాత్ అయిపోయే వరకు మనం ఈ విధంగా జడలాగా అల్లుకోవాలి. ఈ క్లాత్ అయిపోయిన తర్వాత వేరొక పీస్ తీసుకొని మనము ఈ 3 పీసెస్కి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. మనం ఇక్కడ 3 పార్ట్స్ క్లాత్ తీసుకున్నాం కదా, ఈ 3 పార్ట్స్ సేమ్ కలర్ కాకపోయినా మీరు ఒక్కో పార్ట్ ఒక్కొక్క కలర్ తీసుకొనైనా జడలాగా అల్లుకోవచ్చండి. అది ఇంకా చాలా బాగుంటుంది, డిఫరెంట్ కలర్ లాగా కనిపిస్తుంది. ఇక్కడైతే నేను ఒకే కలర్ బెడ్షీట్ తోటి డోర్ మ్యాట్ని అయితే చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా క్లాత్ జాయింట్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మనం జడలా అనుకుంటాము అలాగే అల్లుకోవాలి. ఇదే విధంగా మనము ఈ క్లాత్ అయిపోయిన వెంటనే మరొక క్లాత్ని జాయింట్ చేసుకుంటూ ఇదే విధంగా జడలాగా మొత్తం అల్లేసుకోవాలి. ఈ విధంగా అల్లుకున్న తర్వాత లాస్ట్లో మొత్తం పీసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే స్టిచ్ చేసేసుకోవాలి. లేదంటే మనం జడలాగా అల్లాం కదా, అది మొత్తం మళ్ళీ ఊడిపోతుంది. కాబట్టి చివర్లో మనము స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు రౌండ్ షేప్ డోర్ మ్యాట్ కావాలి అనుకుంటే రౌండ్గా చుట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఓవెల్ షేప్ డోర్ మ్యాట్ని అయితే తయారు చేస్తున్నాను. ఈ విధంగా అల్లుకున్న దాని చివర్లో పట్టుకొని మీరు యూ షేప్లో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మీరు వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఈజీగా మీరు డోర్ మ్యాట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా యూ లాగా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మనము స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చివర్లో లాస్ట్లో అయితే మనము నీట్గా స్టిచ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్నంతా కూడా ఊడిపోతుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా గట్టిగా ఉన్న దారంతో స్టిచ్ చేసుకుంటే డోర్ మ్యాట్ అనేది చాలా రోజుల వరకు వస్తుంది. లేదంటే దారం తెగిపోయి డోర్ మ్యాట్ అంతా కూడా ఊడిపోతుంది. ఈ విధంగా చుట్టూ తిప్పుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. దూరంగా స్టిచ్ చేయకుండా కొద్దిగా దగ్గరగా స్టిచ్ చేసుకోవాలి. అంతా ఒక 1/2 అవర్ కూర్చుంటే మనం నీట్గా డోర్ మ్యాట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనం ఎలాగూ డైలీ జడ వేసుకుంటూనే ఉంటాం కదా, ప్రతి ఒక్కరికి కూడా ఇలా అల్లడం వస్తుంది, అలాగే స్టిచ్ చేయడం కూడా అందరికీ వస్తుంది. కాబట్టి చాలా ఈజీగా మనం డోర్ మ్యాట్ని అయితే ఇంట్లో చేసుకోవచ్చు. కాకపోతే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో చివర్లో అయితే కొద్దిగా డిఫరెంట్గా మీరు గట్టిగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే డోర్ మ్యాట్ మొత్తం కూడా ఊడిపోతుంది. ఆల్రెడీ నేను ఛానల్లో ఈ విధంగా స్టిచ్ చేయకుండా క్లాత్ తోటి డోర్ మ్యాట్ ఎలా తయారు చేసుకోవాలి అన్న వీడియో అయితే పెట్టాను. ఎవరైనా చూడాలనుకుంటే నేను వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో అయితే చూడొచ్చు. ఆ డోర్ మ్యాట్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు వీడియో లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టిచ్చింగ్ అనేది దూరంగా కాకుండా కొద్దిగా దగ్గరగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది.
అలాగే ఛానల్లో నేను ఫ్లోర్ క్లీనింగ్ మాప్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియో పెట్టానండి. అంటే ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్స్ తోటి ఫ్లోర్ క్లీనింగ్ మాపు ఎలా చేసుకోవాలి అనేది పెట్టాను. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఫ్లోర్ క్లీనింగ్ మాప్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. చూడండి, ఈ విధంగా మొత్తం మనం జడలాగా అల్లేసుకొని చుట్టూరా ఈ విధంగా చుట్టుకుంటూ మొత్తం అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చూడ్డానికి చాలా బాగుంది కదా. మన చేతులతో మనం ఇలా డోర్మాట్ చేసుకొని యూజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం జడలాగా అల్లాం కదా, ఈ క్లాత్ మొత్తం కూడా ఈ విధంగా రౌండ్గా చుట్టుకుంటూ మొత్తం స్టిచ్ చేసేసుకొని లాస్ట్లో ఎండింగ్లో ఇక్కడ వచ్చేసి మీరు కొద్దిగా టైట్గా స్టిచ్ చేసుకొని దారం చివర్లో ఒక 2-3 ట్రిక్స్ కూడా వేసుకోవాలి. గట్టిగా ట్రిక్స్ వేసుకోకపోతే మనం ఇప్పటివరకు స్టిచ్ చేసిన ఇది మొత్తం కూడా అంతా డోర్మేట్ అంతా ఊడిపోతుంది. కాబట్టి ఎండింగ్లో కొద్దిగా టైట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకొని బాగా ట్రిక్స్ వేసుకోండి. ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్స్ తోటి డోర్మెట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.